జగన్ పథకాల వల్ల టీడీపీ వాళ్ళు ఎవరైనా వైసీపీలోకి వచ్చారా? వచ్చారు సార్. వచ్చారు మీరు? వచ్చారు ఆ? వచ్చారు సార్. వచ్చారా? ఏమన్నారు వాళ్ళంతా? వాళ్ళలాగా మేము హైదరాబాద్లో ఉండి గ్రామ సభలు పెట్టుకోవడానికి మాకు కుదరదు. మేము లేబరమే, మేము పనులు చేసుకోవాలి. వాళ్ళకి హైదరాబాద్ అంటే గ్రామంలో పట్టుకున్న ఎవరు సార్? వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిపోతారు. మరి గ్రామంలో లేబర్ పరిస్థితి ఏంది? ఏలూరు సంవత్సరం అంటే హైదరాబాద్ వాళ్ళు ఉండరు. మేము గ్రామంలో మాకు పరిస్థితి ఏంది? లేబర్ మేము, మా పరిస్థితి ఎవరు పెట్టుకుంటారు? మా నాయకుడు కాబట్టి, జగన్ కాబట్టి. పేదలను అభివృద్ధి చెందుతున్నారా? పేదలు అభివృద్ధి చెందుతున్నారా? చెందుతుంది సార్. ప్రయోజనం ఉందా? నాకు అమ్మఒడి పడింది. ఒకవేళ చంద్రబాబు వచ్చాడానికి ఈసారి ఏం జరిగింది రాష్ట్రంలో? కరువు ప్రాంతం అయిపోయింది సార్ మాది కోస్తాంధ్ర. పక్క వాళ్ళ మాటూరు మండలంలో బల్లెగూర మండలం నాగరాజపల్లిలో చెరువు ఒకటి ఉంది. మాకు ఆయకట్టు కాదు. మాకు ఆయకట్టుకు అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఏలూరు సంవత్సరాలు గారు ఎమ్మెల్యే కొన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు మాకు 10 సంవత్సరాలు మాకు ఒక్క తిండి కింద లేదు సార్. ఇవాళ ఎప్పటికీ నేను చూస్తున్నాను. నాకు వయసు ఎంత? 30 సంవత్సరాలు. నాకు అనుభవం లేదు. నాకు తిండి తినడానికి గవర్నమెంట్ రాష్ట్రంలో ఎవరు వస్తారు? జగన్ గారు వస్తారు సార్. జనాల పరిస్థితి కాదన్నా, అసలు వాతావరణం చూడు పైన ఎండ. ఈ ఎండ అసలు ఏమన్నా ఎండ అనుకుంటారు జనాలు. ఎండ కనపట్ల. జగన్ ఎప్పుడు వస్తాడని పైన చూస్తున్నారు జనం. సూర్యుడికి వెళ్ళి కాదు, జగన్కి వెళ్ళి. అసలు ఏం గుర్తే లేదు. అసలు మీరు అన్నదాకా నాకు గుర్తులేదు ఎండ. ఎన్నెల్లాగా ఉందా? ఎండగా చల్లగా ఉంది. జగన్ వస్తే ఇంకా చల్లబడిపోద్ది. ఇంకా చల్లబడిపోద్ది. ఏం ప్రాబ్లం లేదు. ఈ నాలుగు పార్టీలు కలిసిన 5 పార్టీలు కలిసిన జనంలో మంచి పట్టున్నవాడు జగన్. జనాల్లో లేబర్లో కానీ ఎవరైనా కూడా జనాల్లో మంచి పట్టున్న జగన్. జనాలు పట్టు లేకనే వాళ్ళు 4-5 పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తా ఉన్నారు. పొత్తులు పెట్టుకొని వచ్చినా కూడా జనాలు పట్టు లేకుండా పొత్తులు ఏం చేస్తాయండి? 2014 రిపీట్ అవుతుంది. అంతగా ఆ సమ్మం అనేది జరిగే పని కాదు. 2014లో అది ఒక లెక్క. జగన్ వస్తా ఉన్నాడు పైకి. 2019లో నవరత్నాలు నీకు అవి ఇస్తానని చెప్పి 153 ఇచ్చాడు. 153 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చాడు. ఆయన చెప్పిన ఇచ్చాడు. ఈసారి అట్టుంటుంది. 175 తిరిగేలేదు. నేను ఇస్తానన్నప్పుడే 153 వచ్చినాయి. ఇస్తానన్నప్పుడే ఇచ్చినాక అన్ని ఇచ్చాడు కదా.